ఒక మంచి మాట, కొన్నిసార్లు మౌనమే దేవుని కార్యాన్ని తీసుకొస్తుంది. కానీ ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలియాలి. విశ్వాసికి మౌనంగా ఉండడం తెలియాలి. శబ్దం అన్నీ చేస్తాయి. చిల్లర ఎక్కువ శబ్దం చేసిద్దంట. 100 రూపాయలు చిల్లర తెచ్చానికి ఎక్కువ శబ్దం చేయదు. 500 రూపాయల నోటి ఏ శబ్దం చేయదంట. దానికి విలువ ఉందా, దీనికి విలువ ఉందా? ఎక్కడ మౌనం ఉండాలో తెలియాలి. దేవుడు అంటాడు, మీ విశ్వాసము ఓర్పును కలిగించాలి, ఓపికను కలిగించాలి. ఓర్పుతోనే కుటుంబాలు కట్టబడతాయి. బైబిల్ వాక్యం ఉందో ఒక మంచి వాక్యం, ఓర్పు అంట ద్రోహ కార్యములు జరగకుండా చేసేదంట. ఏదంట? ఓర్పు ద్రోహం జరగకుండా చేసేది. ఒక్క దెబ్బ కొట్టాడని భర్త తిట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారని. నువ్వు లారీ కింద పడా, ట్రైన్ కింద పడా, నువ్వు పోవా, నువ్వు లేగవా, ఆ తర్వాత నిన్ను పోషించేదెవరు? నీకు తీసుకొచ్చేదెవరు? నిన్ను నడిపించేదెవరు?